2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో వక్రించి ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ధనపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడి ఉన్నారు. కుటుంబ స్థానం అధిపతి అయిన కుజుడు నీచబడి ఉండటం మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో శని ఉండటం మూలంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు శని మీ జన్మ జాతకంలో కనుక బలంగా ఉంటే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అదే కనుక బలహీనంగా ఉంటే కనుక మీ జన్మ జాతకంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనపరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడు మకర రాశికి రాబోతున్నారు డిసెంబర్ 2వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశమాధిపతి నీచబడి ఉండటం కానివ్వండి, చెడు గ్రహాలు చూస్తూ ఉంటే కనుక కెరియర్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శనికి జపం చేయించుకోండి. మీనరాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.